హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో మేము ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కామన్నమాట. దాన్ని మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే ఫుల్ ఎక్సైటింగ్గా మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. మేము ఎలా ఎంజాయ్ చేశాము, ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో లాస్ట్లో మీకోసం ఒక మంచి మనసు పలికే మాట కూడా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇక లాస్ట్ మండే అయితే మార్నింగే లేచామన్నమాట. ఎయిర్పోర్ట్‌కి 12:00 అంతా రీచ్ అవ్వాలి. సో దానికోసమే మార్నింగ్ అయితే లేచి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఉన్నారు కదా, సో మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసిన తర్వాత వెళ్తే బాగుంటుందని చెప్పి ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ ఏమీ లేదండి, చాలా సింపుల్. చపాతీ అలాగే పన్నీర్ వెజిటబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. మా పిల్లలకైతే ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా అకేషన్ అలా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ముందుగా చపాతీ పిండి అయితే కలిపేసి పక్కనైతే ఉంచుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానితే చాలా బాగుంటాయి చపాతీలు, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయన్నమాట. సో దాని తర్వాత ఇంకా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ కూడా బాయిల్ చేసి పక్కన తర్వాత పన్నీర్ కూడా కొద్దిగా సాల్టు అలాగే చిల్లీ పౌడర్ వేసి ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ పాటు పక్కన ఉంచుకున్నాను అనమాట. తర్వాత ఇక మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఆయిల్ వేసి ఇంకా జీలకర్ర, సాసవలు, ఆనియన్స్, కర్రీ లీఫ్ ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా గార్లిక్ పేస్ట్ అయితే వేసాను అనమాట. తర్వాత అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో మిక్సీలో వేసి ఒక ముద్దలాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది స్మెల్ పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే అంతగా బాగోదన్నమాట. ఇక తర్వాత చిల్లీ పౌడరు, ధనియాల పొడి, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత పన్నీర్ అందులో వేసేసి ఒక 1 మినిట్ పాటు దాన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక మూత అయితే పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచేసాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఉడకనిస్తే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా ఇక కస్తూరి మేతి వేసి ఉడికించుకుంటే ఇంకా అంతే, దింపేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఇక తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినేసిన తర్వాత మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా రెడీ అయితే అవుతున్నాము. ఒక పక్క ఇలా వంట అంతా అయ్యేసరికి మా పిల్లలు ఆల్రెడీ స్నానం చేసుకొని వచ్చేసారనమాట. ఇంకా నేను తర్వాత రెడీ అవ్వాలి. ముందుగా అయితే పిల్లలకి టిఫిన్ పెట్టేసామనుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. లేకపోతే వాళ్ళు ఇంకా మధ్య మధ్యలో పిలుస్తూనే ఉంటారు టిఫిన్ అని చెప్పి. సో దానికోసమే ఫస్ట్ టిఫిన్ రెడీ చేసేసి వాళ్ళు తినేసారనుకోండి, ఇంకా హాయిగా మన పనులు అయితే మనం చేసుకోవచ్చు. సో దానికోసం మేము ముందుగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇక రెడీ అయిపోయేసి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అనమాట. బెంగళూరులో ఎయిర్పోర్ట్ ఉంది కదా యెల్హంక దగ్గర, సో ఆల్మోస్ట్ అక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. సో ఇంకా మాకు ఇంకా 2 అవర్స్ పాటు టైం ఉందన్నమాట. కాకపోతే తొందరగా ఎందుకు వచ్చామంటే పిల్లలు కొద్దిగా ఎంజాయ్ చేస్తారని, ఫస్ట్ టైం కదా, సో ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. నేను కూడా ఎగ్జైటింగ్గానే ఉన్నాను. ఎందుకంటే ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్కి రావడం ఇది రెండోసారి అనమాట. కాకపోతే ఫ్లైట్ ఎక్కడం అనేది ఫస్ట్ టైము. సో కొద్దిగా భయంగా ఉంది, అలాగే కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉందన్నమాట. ఎలా ఉంటుందో ఈ ఎక్స్పీరియన్స్ అనేది నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్‌లో మాత్రం ప్లాంట్స్ అలాగే గార్డెన్ అయితే భలే నచ్చింది నాకు.
ముందే నేను ప్లాంట్స్ పిచ్చిదాన్ని కదా! సో, ఇంకా చెట్లు కనపడగానే, గార్డెన్ కనపడగానే అస్సలు నా మనసు ఆగలేకపోయింది. సో, దాన్ని గూడా షూట్ చేశాననమాట. చూడండి ఇటు సైడు, అటు సైడు చాలా అంటే చాలా అందంగా గార్డెన్ అయితే చేశారు. అసలు బెంగుళూరు అంటేనే చాలా మెయింటెనెన్స్ చేస్తారండి. బెంగుళూరు చూడ్డానికి, అలాగే ఎంజాయ్ చేయడానికి, నీట్‌నెస్‌కి గాని చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే కంపేర్ చేస్తే హైదరాబాద్ కన్నా నాకెందుకో బెంగుళూరే నచ్చుతుంది. నేను హైదరాబాద్‌లో గూడా ఉన్నాను. ఎందుకో నాకు హైదరాబాద్ అంతగా నచ్చదు. ఎందుకో గజిబిజిగా ఎక్కడ చూసినా దుమ్ములాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక బెంగుళూరు అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. నీట్‌గా కూడా మెయింటైన్ చేస్తారు. మీరు కూడా చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బావుంది. అందులోనూ చాలా అంటే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే బెంగుళూరు మెయిన్ ఎయిర్‌పోర్ట్ కదా ఇక్కడ. సో, దానికోసమే అనుకుంటా చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. అలాగే అసలు చాలా కన్‌ఫ్యూజన్‌గా కూడా ఉందన్నమాట ఇక్కడ. అంటే రోడ్ వేస్ అయితే వాళ్ళు యారో మార్క్ అని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని పెట్టారు. కాకపోతే నాకైతే కన్‌ఫ్యూజన్‌గా ఉంది. మా హస్బెండ్‌కైతే తెలుసు. ఆయన వస్తూ వెళ్తూనే ఉంటారు. సో, దానివల్ల ఆయన అంతగా ఏమి ఇబ్బంది పడలేదు గానీ, నేనైతే ఒక్కొక్కసారి అటు, ఇటు వెళ్ళిపోతూ ఉన్నాను. తర్వాత ఇక కారైతే పార్క్ చేసేసి ఇంక నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాననమాట. అంటే టెర్మినల్స్ ఉంటాయి కదా! మనము లగేజ్ అలాగే బ్యాగ్ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా! సో, దానికోసం అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మా పిల్లలైతే ఇంకా ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉన్నారు. అసలు వాళ్ళ మాటలైతే చెప్పలేమనమాట. నాకైతే ఎయిర్‌పోర్ట్ భలే నచ్చింది. ఎందుకంటే ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి. మాక్సిమం చెట్లు, కార్లు తప్ప ఇంకెక్కడ ఏమీ కనిపిస్తా లేవు. చెట్లు మాత్రం భలే అందంగా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇండోర్ అయినా సరే, ఔట్ సైడ్ అయినా సరే ఎక్కడ చూసినా ప్లాంట్సే ఉన్నాయి. ఇంకా బ్యాగ్ చెకింగ్ దగ్గర నేనసలు వీడియో ఏం తీయలేదు. ఎందుకో భయమేసింది. దానికోసమే తీయలేదు. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏదో చిన్న క్లిప్ అయితే మా పిల్లలైతే తీశారనమాట. ఇక్కడ చూస్తున్నారా? మా వాడైతే ఫుల్ ఎక్సైటింగ్‌గా ఎలా అవి మూవ్ అవుతది, ఎలా ఎంత దూరం వెళ్తది అని చెప్పి వీడియో అయితే తీశాడు. వాడు విండో సైడ్ ఉన్నాడు కాబట్టి ఇంకా వాడే తీశాడనమాట. అసలు మా పాప అయితే ఇంకా అరుస్తుంది, నవ్వుతుంది. అసలు దాని ఎక్సైట్‌మెంట్ అసలు చెప్పలేకపోయాను. నాకైతే భలే అనిపిచ్చింది. కాకపోతే నాకు కడుపులో అయితే తిప్పుతూ ఉందనమాట. ఎందుకో నాకు ఏదో ఏదోలాగా అనిపిచ్చింది. సో, దానివల్లే నేను అంత ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవ్వలేదు. కళ్ళు మూసుకొని ఇంకా పడుకొని ఉండిపోయాను. నేనసలు ఎక్కడ ఏది గాని చూడలేదనమాట. ఎలా ఫ్లై అవుతుంది అదంతా ఏమీ చూడలేదు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నదే. అక్కడ మాత్రం నా వల్ల అస్సలు అవ్వలేదనమాట. కడుపులో తిప్పుతున్నట్లు ఏదో నాకు ఆక్సిజన్ అంటే గాలి పీల్చుకోలేనంత ఇబ్బందిగా అనిపిచ్చింది. మేబీ ఫస్ట్ టైం కదా! అందులోనూ నాకు ఎందుకో ఆహ్, ఏదోలాగా అనిపిచ్చింది. నేనసలు చెప్పలేను. సో, దానివల్లే నేను ఇంకా పడుకొని ఉండిపోయాను. చూస్తున్నారా? ఇక్కడ పక్క నుంచి కూడా ఎన్ని ఫ్లైట్స్ అయితే వెళ్తున్నాయో. చూడ్డానికి గూడా చాలా అంటే చాలా బాగుంది ఎయిర్‌పోర్ట్ అంతా కూడా. మా వాడైతే ఫుల్ ఎక్సైటింగ్‌గా ఇంకా వీడియో అయితే తీశారు. ఇక బ్యాక్ సైడ్ గూడా ఇంకా 2 ఫ్లైట్‌లయితే వస్తూ ఉన్నాయి. సో, దాన్ని కూడా వీడియోలో అయితే క్యాప్చర్ చేశారనమాట. ఇక మేము ఆల్మోస్ట్ పూణేకైతే వచ్చేసాము. మేమొచ్చింది పూణేకండి. అంటే నా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌ది ఏదో ఫ్యామిలీ మీట్ అనేది ఉందనమాట. సో, దానికోసమే వచ్చాము. ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా వాళ్ళు సెపరేట్ ఒక రూమ్ అయితే అలాట్ చేశారు. ఈ రూమ్ అయితే అస్సలు నాకు సినిమాలో చూసినట్లు అనిపించిందనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది వాష్‌రూమ్. అసలు వాష్‌రూమ్ లాగా మీకు అనిపిస్తుందా చూడండి. చాలా అంటే చాలా బావుంది. నీట్‌గా మెయింటైన్ చేశారు. పూణే రోడ్లయితే బాలేవు కానీ హోటల్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ అలా మనమే ప్రిపేర్ చేసుకొని తాగవచ్చు. అంటే ఇక్కడ మిల్క్ పౌడర్ అనేది వాళ్ళే ఇచ్చారు. ఇక టీ పౌడరు, కాఫీ ఇన్‌స్టంట్ బ్రూ ప్యాకెట్ ఇలా అన్నీ వాళ్ళే ఇక్కడ సెట్ చేసి ఉంచారనమాట. ఇదైతే మనం లగేజ్‌ని ఉంచుకోవడానికి టేబుల్.
ఇక్కడైతే మనం మేకప్ అంటే మనం రెడీ అవ్వడానికి ఒక టేబుల్ లాగా సెట్ చేశారు. ఇంకా మా బుడ్డదైతే ఇంకా దాని మీదే కూర్చొని రెడీ అయింది కొంచెం స్టైల్‌గా. ఇక ఇదైతే పైన ఎలివేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది రూము. ఇల్లు ఎప్పుడైనా మనం కట్టించుకుంటే ఇలానే చేయించుకుంటే బాగుంటుందని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఇక ఇక్కడ ఒక డోర్ కూడా ఉంది. అంటే ఒక బాల్కనీ లాగా ఇచ్చారనమాట. సో, ఇక్కడ సిట్టింగ్ అయితే వేశారు. చూసారా? ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంది రూమ్ కూడా. ఆ తర్వాత ఇంకా రూమ్‌లో అంతా కూడా పెట్టేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కాక్టైల్ డిన్నర్ అయితే ఉందనమాట. సో, దానికోసమే రెడీ అయ్యేసి ఇంకా కిందకైతే వెళ్ళాము. ఇక డిన్నర్ అయితే చేసేసిన తర్వాత మా పిల్లలైతే వచ్చి పడుకున్నారు. అలాగే నేను అక్కడ డిన్నర్ టైంలో కూడా కొద్దిగా క్లిప్స్ అయితే తీశాను. అంటే హోటల్ ఉంటుంది కదా! సో, దాని కిందనే ఇక డిన్నర్ అయితే అరేంజ్ చేశారు. సో, ఇక్కడ జస్ట్ చిన్న క్లిప్ మా బుడ్డది ఇక్కడ ఆడుకుంటూ ఉంది. సో, అదే అయితే తీశాననమాట. ఇంక తర్వాత నెక్స్ట్ డే అయితే మేము రిటర్న్ వచ్చేసాము. నైట్ టైంలో వచ్చామనమాట ఈసారి రిటర్ను. చూసారా బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నైట్ టైంలో ఎంత అందంగా ఉందో! చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ అంతా కూడా చాలా నీట్‌గా విజిబుల్ అవుతూ ఉంది కదా! అందులోనూ లైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక ప్లాంట్స్ పైన లైట్స్ పడితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది. మీకెలా నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఫ్లైట్‌లో వెళ్ళారా? వెళ్ళుంటే అది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మా వీడియో చూస్తున్న సేపు మీకు ఏమనిపించింది? ఎక్సైటింగ్‌గా అనిపించిందా? లేకపోతే ఇదంతా నార్మలే అనిపించిందా? అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మీకోసం ఇప్పుడు ఒక మంచి మనసు పలికే మాట కూడా చెప్తాను. అస్సలు మిస్ చేసుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం. పరీక్షలు గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితమంతా కూడా ఆనందంగా గడిచిపోతుంది. పరీక్షలో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది ఈ జీవితం. ఖచ్చితంగా ప్రతి పరిచయం, ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళుతుంది. ఇలాంటి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మీకు కూడా ఉన్నాయా? ఉంటే కామెంట్స్లో తెలియజేయండి.